శివుని గొప్ప భక్తులైన 63 మంది నాయనార్ల గురించి మీరు చెప్పింది నిజం. తమిళనాడులో పుట్టిన నాయనార్లు శివభక్తికి ప్రతీకలుగా నిలిచారు. వీరి అచంచలమైన భక్తి, త్యాగాల కథలు తరతరాలుగా భక్తులకు స్ఫూర్తినిస్తున్నాయి. వీరి కథలు, జీవిత విశేషాలు పెరియ పురాణంలో వివరంగా ఉన్నాయి. ఈ పురాణాన్ని సేక్కిళార్ అనే కవి రచించారు. నాయనార్ల కథల్లో కొన్ని ఆసక్తికరమైన అంశాలు. కొంతమంది రాజులు, మరికొందరు పేదలు, ఇంకొంతమంది వేర్వేరు వృత్తులకు చెందినవారు కూడా నాయనార్లలో ఉన్నారు. దీని ద్వారా భక్తికి కులం, సంపద అడ్డుకాదని తెలుస్తుంది. నాయనార్లలో కొందరు శివయ్య సేవలో తమ సర్వస్వాన్ని అర్పించారు. మరికొందరు తమ భక్తిని నిరూపించుకోవడానికి అత్యంత కఠినమైన పరీక్షలను ఎదుర్కొన్నారు. వీరిలో అప్పర్, సుందరర్, సంబందర్, మాణిక్యవాసగర్ వంటి నలుగురిని ముఖ్యమైన నాయనార్లుగా పరిగణిస్తారు. వీరు రచించిన భక్తి గీతాలను తిరుమురై అని అంటారు. ఈ 63 మంది నాయనార్ల కథలు శివభక్తి యొక్క లోతును, గొప్పతనాన్ని తెలియచేస్తాయి. అలాగే భక్తి అనేది మనసుతో కూడిన ఒక అనుభూతి అని వివరిస్తాయి.